ఆంధ్రప్రదేశ్ మొత్తంలో జనసేన గెలిచిన ఏకైక సీటు రాజోలు. పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయిన రిజర్వ్డ్ నియోజకవర్గమైన రాజోలులో జనసేన గెలిచింది. చివరి క్షణంలో పార్టీలోకి వచ్చిన రాపాక వరప్రసాద్కు పవన్ టికెట్ ఇచ్చారు. ముక్కోనపు పోరులో ఆయన విజయం సాధించారు. కానీ ఎక్కువ రోజులుండలేదు, వైసీపీలో చేరిపోయారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలొచ్చేశాయి. రాజోలులో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? టీడీపీ జనసేన పొత్తుల ప్రభావం ఎంత? కోనసీమలో అత్యంత అందమైన ప్రాంతం రాజోలు. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వెలిసిన ప్రాంతం. ఈ నియోజకవర్గంలో మొత్తం 4 మండలాలున్నాయి. సఖినేటిపల్లి, మలికిపురం, రాజోలు, మామిడి కుదురు మండలాల్లో మొత్తంగా 2 లక్షల వరకు ఓట్లుంటాయి. గత ఎన్నికల్లో స్టేట్ మొత్తంలో ఫ్యాన్స్ హవా కనిపించిన రాజోలులో మాత్రం గాజు గ్లాసే గెలిచింది. రాపాక వరప్రసాద్ తొలిసారి జనసేన నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2014లో స్వతంత్రంగా పోటీ చేస్తే కేవలం 300 ఓట్లు మాత్రమే వచ్చాయి. దాంతో రాపాకకు ఎలాంటి వ్యక్తిగత ప్రాబల్యం లేదని, పూర్తిగా పార్టీల బలం మీదనే గెలిచారని స్పష్టమైంది. 2019 ఎన్నికల్లో ముక్కోనపు పోరులో వైసీపీ అభ్యర్థిపై కేవలం 814 ఓట్ల స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు రాపాక వరప్రసాద్. ఈ నియోజకవర్గంలో జనసేన, వైసీపీ, టీడీపీ అభ్యర్థులకు దాదాపుగా సమానంగా ఓట్లొచ్చాయి. రాపాకకు మాత్రం కాస్త ఎక్కువగా రావడంతో విజేతగా నిలిచారు. తర్వాత ఆయన పార్టీ మారిపోయారు. తాను గెలిచింది జనసేనకున్న ఇమేజ్ వల్లనో, జనసైనికుల కష్టం వల్లనో కాదని, సొంత ఇమేజ్తోనే గెలిచానని, పవన్ ఎందుకు గెలవలేకపోయారని విమర్శలు చేశారు. దాంతో ఆయన్ను ఓడించాలని జనసైనికులు పట్టుదలగా ఉన్నారు. రాజోలులో ఎస్సీలు, కాపుల ఓట్లు దాదాపుగా సమానంగానే ఉన్నప్పటికీ క్షత్రియ సామాజిక వర్గం ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్నాయి. కాపుల ఓట్లు ఏకపక్షంగా జనసేనకు పడతాయి. రఘురామకృష్ణరాజుతో పాటు క్షత్రియ వర్గంతో వైసీపీ నేతలు వ్యవహరించిన తీరుతో ఆ పార్టీకి క్షత్రియులు దూరమయ్యారన్న ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన బొంతు రాజేశ్వరరావు ప్రస్తుతం జనసేనలో ఉన్నారు. జనసైనికులను కలుపుకొని వెళ్తూ పార్టీ కార్యక్రమాలు చూసుకుంటున్నారు. ఇదే సమయంలో ఓ మాజీ ఐఏఎస్ కూడా జనసేన నుంచి టికెట్ రేసులో ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో రాజోలులో గెలవడాన్ని జనసేన ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదిరింది. అయినా సిట్టింగ్ సీటు కాబట్టి ఖచ్చితంగా జనసేనకే కేటాయిస్తారన్న అభిప్రాయం ఉంది. నిజానికి రాజోలు నియోజకవర్గంలో టీడీపీ కూడా బలంగా ఉంది. రిజర్వ్డ్ నియోజకవర్గం కాకముందు టీడీపీ నేతలే ఎమ్మెల్యేలుగా గెలిచేవారు. రిజర్వ్డ్ నియోజకవర్గం అయ్యాక 2014లో ఇక్కడ టీడీపీ గెలిచింది. గత ఎన్నికల్లో తెలుగుదేశం తరపున మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు పోటీ చేసిన స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ క్యాడర్లో జోష్ తగ్గకుండా చూస్తున్నారు. తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తే వైసీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువేనని ఇప్పటికే విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. పొత్తు కుదరడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్కన పెట్టైనా సరే మరింత గట్టి అభ్యర్థికి ఇవ్వాలని సీఎం జగన్ అనుకుంటున్నారు. అయితే తాను జగన్ను నమ్ముకొని జనసేన పార్టీని కూడా వదిలేసొచ్చానని, తనకు సీటు కేటాయించాల్సిందేనని రాపాక వరప్రసాద్ పట్టుబడుతున్నారు. జనసేనలోనే ఉండి ఉంటే తనకే అవకాశం ఇచ్చేవారని, టీడీపీతో పొత్తు ఉన్నందున సునాయాసంగా గెలిచేవాణ్ణని, ఇప్పుడు సీటు కూడా ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి మోసం చేసినట్లేనని రాపాక్ అంటున్నారు. వైసీపీ తరపున టికెట్ ఎవరికిచ్చినా టీడీపీ, జనసేన మధ్య పొత్తులో సమస్యలు లేకపోతే వార్ వన్ సైడ్ అవుతుందని రాజోలులో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.